ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మనకిచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి సమస్త మహిమ ఆయనకి కలిగిన హల్లెలూయా. ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు వర్తమానం మనం ఏమి చేసుకొనకూడదు. ఈరోజు అంశం ఏంటంటే మనం ఏమి చేసుకొనకూడదు. దేవుని చిత్తములో ఒక 6 విషయాలు మనం చూద్దాం. మనం ఏమి చేసుకొనకూడదు. దయచేసి బైబిల్లో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా చూద్దాం. ఈ కడవరి దినాలలో సాతానుడు దేవుని పిల్లల్లో చేరి వాళ్ళు ఏమి చేసుకోకూడదో అవన్నీ చేసుకునే రీతిగా ప్రయత్నం చేయిస్తున్నాడు. అలా చేసుకొని జీవితాలలో దేవునికి దూరం అయిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఆ పరలోకాన్ని పోగొట్టుకుంటూ ఉన్న ఈ భయంకరమైన దినాలలో దేవుడి మాటలు మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఈరోజు అంశం ఏంటి? మనమే ఏమి చేసుకొనకూడదు. మొట్టమొదటి మాట చూద్దాం. మనము సంతోషపరచుకోకూడదు. ఈరోజు మొట్టమొదటి మాట ఏంటంటే మనము సంతోషపరచుకోనకూడదు. సరే, ఏం చేయాలి? మనం సంతోషపరచుకొనక మనం ఏం చేయాలి అని చూస్తే, దయచేసి మన ప్రభువైన యేసుక్రీస్తే తన్ను తాను సంతోషపరచుకొనలేదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆయన పిల్లలంగా మనం సంతోషపరచుకోకూడదు. ఎప్పుడైతే ఎదుటి వారిని సంతోషపరుస్తామో అట్టి వారిలో నుంచి ఆనంద ఆశీర్వాదాలు మనం పొందుతాం. హల్లెలూయా. చాలా మంది ఈ లోకంలో వాళ్ళని సంతోషపరచుకోవడానికి స్వార్థంతో ప్రయత్నం చేస్తుంటారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను సంతోషపరచుకోవడానికి ఈ లోకానికి రాలేదు. లోకంలో ఉన్న తన ప్రజలను లేదా తన బిడ్డలను సంతోషపరచడానికి ఆయన వచ్చారు. చూద్దాం మాటలు. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. హల్లెలూయా. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. మనం చూస్తున్నాం, బిషప్లైనా, కొంతమంది దైవజనులైనా, కొంతమంది విశ్వాసులైనా వాళ్ళనే సంతోషపరచుకుంటూ ఉంటున్నారు ఈ కడవరి దినాలలో. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం సంతోషపరచుకోకూడదు. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు. ఎప్పుడైతే మనం ఎదుటి వారిని సంతోషపరుస్తామో ఆ సంతోషాన్ని బట్టి, అనగా ఎదుటివారి సంతోషంతో నింపుతున్నాం కాబట్టి మన జీవితాలలో నిజమైన సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు. మనంతట మనం సంతోషపరచుకుంటే అది తాత్కాలికం. దేవుడిచ్చే సంతోషం అది శాశ్వతం. అందుకే అదే రోమపత్రిక 15వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే ఆయన ఏం చేయమంటున్నాడు చూద్దాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు బాగా గమనిద్దాం. మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. హల్లెలూయా. ఎవరిని సంతోషపరచాలి అంటే దీని అర్థం ఏంటి? మన పొరుగువాన్ని మేలైనది చేసి అతనిని సంతోషపరచాలని దేవుడి వాక్యం చెప్తున్నప్పుడు మనం సంతోషపరచుకోవడం కాదు, కానీ ఎదుటి వారిని ఏం చేయాలి? సంతోషపరచాలి. ఎదుటి వారిని సంతోషపరచాలంటే అతనికి ఏం చేయాలంటే మనం మేలైంది ఏదో చేయాలి. ఈరోజు మనమే మేలు చేసుకుంటూ సంతోషపరచుకుంటున్నాం. అది దైవ చిత్తమో కాదు. ఎదుటివారు సంతోషపడే రీతిగా వాళ్ళకి మేలు చేయాలి. ప్రేమ కలిగిన సువార్త చెప్పాలి, రక్షణ సువార్త చెప్పాలి. క్రియారూపంగా వారున్న కష్టాల్లో, వారున్న బాధల్లో మేలు చేయాలి. అప్పుడు వారు సంతోషపడతారు. వారి సంతోషాన్ని బట్టి దేవుడు మనకు సంపూర్ణమైన సంతోషం ఇస్తాడు.
శాశ్వతమైన సంతోషం ఇస్తాడు. కనుక మనల్ని మనం సంతోషపరచుకొనక మనం ఏం చేయాలంట? పొరుగు వాళ్ళని ఏం చేయాలి? సంతోషపరచాలి. హల్లెలూయా. పొరుగు వాళ్ళని ఏం చేయాలి? సంతోషపరచాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. చదువుదాం పిల్లరా. ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. ఎంత గొప్ప మాట! ఎదుటి వారికి మేలు చేయాలి. ఎదుటి వారికి మేలు చేస్తే వాళ్ళు సంతోషపడతారు. మన ప్రభువు ఈ లోకానికి వచ్చింది మనందరికీ మేలు చేయడానికి వచ్చింది, మనందరిని సంతోషపరచడానికి వచ్చింది. ఆయన నిందలు భరించాడు, బాధను భరించాడు, కష్టాన్ని భరించాడు, సిలువ మరణాన్ని భరించి మనకి ఈరోజు ఈ సంతోషాన్ని ఇచ్చాడు. ఈరోజు నా సహోదరి సోదరుడా, నీకు నీవే సంతోషాన్ని సమకూర్చుకుంటున్నావు, కానీ ఎదుటివారికి సంతోషాన్ని తెచ్చిపెట్టాలనే జ్ఞానం నీకు లేదు. ఎప్పుడైతే ఎదుటివారిని సంతోషపరుస్తామో అట్టివాడు యేసు వైపు తిరుగుతారు. హల్లెలూయా. యేసు వైపు తిరిగి మారు మనసు పొంది రక్షణ పొందుతారు, నిత్య రాజ్యానికి వారసులు అవుతారు, దేవుని రాజ్యం కట్టబడుతుంది. అది దైవ చిత్తం. పొరుగువారిని మనం సంతోష పెట్టడం, పొరుగువారిని సంతోష పెడితేనే రక్షణలోకి వస్తాడు, నరకం నుంచి తప్పించబడతాడు. సహోదరి సోదరుడు, మనం చేస్తున్న పని ఏదో తెలుసా? మన ఇంటి వారిని, మన వాళ్ళని సంతోషపరచుకుంటుంటాం. అది దైవ చిత్తమో కాదు. అందుకే పౌలు ద్వారా దేవుడు కొరింథీ సంఘానికి రాస్తూ ప్రతి వాడు తన పొరుగువానికి మేలు చేసే విషయంలో చూచుకొనవలెను. ఇంకా ఇదే పత్రికలో మనం చూసినట్లయితే, ఇదే మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఇలాగూ ఆయన చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు, నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారు ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టుచున్నాను. కొంతమంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేకుల రక్షణ విషయమై, అనేకులు దేవుని రాజ్యానికి వారసులుగా కావడం నిమిత్తమై నేను అనేకులు ఏం చేస్తున్నాను? సంతోషపరుస్తున్నాను. నువ్వు ఎంతమంది సంతోషపరుస్తున్నావు? ఎదుటివారిని సంతోషపరిస్తే రక్షణ పొందుతారు, దేవుని రాజ్యం కట్టబడుతుంది. అది దైవ ఉద్దేశం. ఎంత మందిని నువ్వు దుఃఖ పెడుతున్నావు? సంతోష పెడుతున్నావు, దుఃఖ పెడుతున్నావు. అనేకులు దుఃఖపెట్టి దేవునికి దూరం చేస్తున్నావు. సహోదరి సోదరుడా, ఉదయకాల సమయంలో, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా పౌలులాగా అనేకులు సంపాదించడానికి, దేవుని రాజ్యం కట్టడానికి అనేకులు మనం ఏం చేయాలంట? సంతోష పెట్టాలి. సంతోష పెట్టాలంటే మనం మేలు చేసేవారంగా ఉండాలి, కీడు చేసేవారంగా ఉండకూడదు, దుఃఖపరిచేవారంగా ఉండకూడదు. మనం ఎప్పటికీ కూడా దేవుని రాజ్యం కట్టబడాలని, అనేకులు రక్షించబడాలని, ఎదుటి వారు సంతోషించే రీతిగా మనం బ్రతకాలి. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు చేసింది. తను తాను సంతోషపరచుకొనక అందరినీ సంతోషపరచుటకై ఆయన నిందలు భరించాడు, అవమానం భరించాడు, కష్టాన్ని భరించాడు, సిలువ మరణాన్ని భరించాడు. ఈరోజు ఇలాగా నిన్ను నువ్వు సంతోషపరచుకొనక ఎదుటి వారిని సంతోషపరచడానికి ప్రయత్నమో దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంకా దీనికి సంబంధించి చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఇదే మొదటి కొరింథీ రాసిన పత్రిక పౌలు గారు ఏమంటాడు చూద్దాం. 9వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వాక్యం. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. హల్లెలూయా. అనేకులు రక్షించబడాలంటే మనము అనేకులు సంతోషపెట్టే మేలు చేస్తూ ఉండాలి. అంత మాత్రం కాదు, అనేకులు సంపాదించడానికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటేనని పౌలు గారు అంటున్నాడు. మనం తగ్గించుకొని లేదా దాసులుగా చేసుకున్నప్పుడు మనల్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు. మనం ఒక ప్రౌడ్గా లేదా గర్వంగా లేదా అతిశయంగా ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను బట్టి వాళ్ళు సంతోషించరు, నిన్ను బట్టి వాళ్ళు దుఃఖపడతారు. మహాభక్తుడు పౌలు ఏమంటున్నాడు? నన్ను నేనే అనేకులు సంపాదించుకోవడానికి దాసుడిగా మారిపోయాను.
ఆయన సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని రాజ్యం కడుతున్నాను, దేవుని రాజ్యములకి అనేకులు నడిపిస్తున్నాను, దానికి నేను తాను తగ్గించుకున్నాను, నన్ను నేను తగ్గించుకున్నాను ఎదుటివారిని సంతోషపరచడానికి. ఇంకా దీనికి సంబంధించిన మాట ఒకసారి చూద్దాం. ఇదే 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము దయచేసి 22వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. బలహీనను సంపాదించుకొనుటకు బలహీనుడనైతిని, ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను. హల్లెలూయా. ఏ విధము చేతనైనా కొందరినైనా రక్షించుకోవడానికి అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను. దుఃఖపడుతున్నారా? నేను దుఃఖపడతాను. సంతోషిస్తున్నారా? నేను సంతోషిస్తాను. మేలు చేసేవాడిగా ఉన్నాను. అందరికి అందరి వాడినై ఉన్నాను. హల్లెలూయా. అందరికి అందరు వాడివై ఉంటే నిన్ను బట్టి లోకం, నిన్ను బట్టి ప్రజలు సంతోషిస్తారు. అప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది. సమస్త మహిమ ఆయనకే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే మనల్ని మనం ఏమి చేసుకోకూడదు. ఏమి చేసుకోకూడదు? నెంబర్ 1 పాయింట్, మనల్ని మనమే సంతోషపరచుకొనక ఎదుటివారిని సంతోషపరచడానికి మేలు చేద్దాం. ఎదుటివారిని సంతోషపరచడానికి మనం దాసులుగా మారుదాం. తద్వారా దేవుని రాజ్యము కట్టబడుతుంది. దేవాతి దేవుడి యొక్క కృప మన మీద ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవదిగా మనల్ని మనం ఏమి చేసుకోకూడదు. రెండవదిగా మనల్ని మనం ఏం చేసుకోకూడదు అంటే మనల్ని మనం మోసం చేసుకోకూడదు. చాలా మంది ఈ రోజుల్లో వాళ్ళు మోసపోతున్నప్పటికీ మేము మోసపోవటం లేదు అన్నట్టు జీవితాన్ని కొనసాగింపజేస్తున్నారు. చివరికి వెళితే మోసపోతున్నారు. దేవుని పిల్లలంగా మనల్ని మనమే మోసం చేసుకోకూడదు. ఎలా మోసం చేసుకుంటున్నాం మనం అని అంటే దేవుని పరిశుద్ధ వాక్యం మనకు చెప్తుంది. దయచేసి చదవడానికి ప్రయత్నించేద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవడను తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. చాలు. ఈరోజు రెండవ పాయింట్ ఏంటంటే మనల్ని మనం ఏమి చేసుకోకూడదు విషయంలో మనల్ని మనము మోసం చేసుకోకూడదు. చాలా మంది అనుకుంటారు, నేను ఎక్కడ చేసుకున్నాను మోసం, నేను హ్యాపీగా ఉన్నాను, నేను చక్కటి దారిలో ఉన్నాను, చక్కటి ప్రయాణంలో ఉన్నాను, దేవుని వాక్యానుసారం నడుస్తున్నాను అనుకుంటున్నా కానీ నువ్వు మోసపోతున్నావు సహోదరి సహోదరుడా. దేవుని వాక్యం మనకు చెప్తుంది, చూడు ఎలా మోసపోతున్నావో, ఏ విషయాల్లో నిన్ను మోసం చేసుకుంటున్నావో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. చదవడానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనును. ఎలా మోసం చేసుకుంటున్నాడు? తను తానే మోసం ఎలా చేసుకుంటున్నాడంట? నేను ఎన్నికైన వాడిని, నేను పవిత్రంగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను అన్ని విషయాల్లో దేవుని చిత్తానుసారం నడుస్తున్నానని తను తాను ఎన్నిక చేసుకునే వాడు తను తాను మోసం చేసుకుంటున్నాడు. అర్థమైందా సహోదరి సోదరుడా? ఎలా నిన్ను మోసం చేసుకున్నావు తెలుసా? నేను కరెక్ట్, నా మాట కరెక్ట్, నా జీవితం కరెక్ట్, నా స్వభావం కరెక్ట్, నా ప్రవర్తన కరెక్ట్ అని నేను హెచ్చరించుకుంటున్నావే, నేను నీవే మోసం చేసుకుంటున్నావు. నా సహోదరి సోదరుడా, నిన్ను మోసం చేసుకుంటున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మనల్ని మనం ఎన్నిక చేసుకుంటూ మనల్ని మనం గొప్ప చెప్పుకుంటూ ముందుకు కొనసాగితే మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? మోసం చేసుకుంటున్నాం. మరొకసారి ఆ మాట చదువుకుందాం. ఎవడైనను ఒట్టివాడై ఉండి అంట. ఎవరంటే ఒట్టివాడంటే సరే ఏమీ లేదు, సరైన ప్రార్థన జీవితం లేదు, పవిత్రమైన జీవితం లేదు, దేవుని చిత్తానుసారం నడిచేది లేదు, దేవుని కొరకు బ్రతికేది లేదు, కానీ నేను పరిశుద్ధుణ్ణి,
నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారుని, నేను పరలోక రాజ్యానికి వారసుడిని. ఒక సహోదరులా నాకు చెప్పింది, మేము బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాం సార్, మాకు టీచింగ్ ఇచ్చే ఆ పాస్టర్ గారు అనేవాడు ఇలా, నేను ఇప్పుడు చనిపోయినా నేరుగా పరలోకానికి వెళ్ళిపోతా అని చెప్పాడు. మీరు చనిపోతే వెళ్తారా అంటాడండి. ఏమండి మనం చెప్పగలమా? చెప్పండి, ఇలా మనం మాట్లాడొచ్చా? అంతము వరకు నమ్మకంగా ఉంటేనే పరలోక రాజ్యం అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు చనిపోయిన అంటాడు, నమ్మకం ఉన్నావా? ఎన్ని లోపాలు ఉంటాయి? ప్రభా నన్ను క్షమించు నాయన, నన్ను సరిదిద్దనైనా, నన్ను నీవు పిలిచే టయానికి నీకు ఇష్టంగా బ్రతకాలనైనా అంటూ మనను మనం ఎన్నిక చేసుకునే వారికి కాకుండా దేవుని చేతికి అప్పగించుకొని జీవితాన్ని సమర్పించుకుంటూ ముందు కొనసాగాలి. కానీ ఎన్నిక చేసుకుంటే మనల్ని మనమే మోసపరుచుకుంటాము. అంతమంతని కాదు, ఎన్నిక చేసుకుంటే శ్రమలు కూడా సంభవిస్తాయి. చూద్దాం, యెషయా గ్రంథం చదవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ. నువ్వు మోసపోయేది కాకుండా, నిన్ను ఎన్నికైన వాడివి, జ్ఞానవంతుడు అని చెప్పుకుంటూ మోసపోయేది కాకుండా శ్రమ కూడా నీకు సంభవిస్తుంది. సహోదరి సోదరా, వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సోదరా, నిన్ను నీవు శ్రమకు గురి చేసుకోవద్దు, నిన్ను నీవు మోసపరుచుకోవద్దని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం గమనిస్తే మనల్ని మనం మోసపరుచుకోకపోవడం కాకుండా, శ్రమ పడడం కాకుండా, మనల్ని మనం నష్టపరుచుకోవడమే కాకుండా, ఇంకా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. హల్లెలూయా. అంటే మనల్ని మనం మోసపుచ్చుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? వాక్యం విని ఆ ప్రకారం నడిచే వాళ్ళం ఉండాలి. ఎప్పుడు మోసం చేసుకుంటున్నాం మనం అంటే, వాక్యం వినేసి ఇక నాకు సంబంధం లేదు, వినడమే నా పని, ఆ ప్రకారం నడవడం నా పని కాదు అని అనుకునే వాళ్ళందరూ కూడా తను ఏం చేసుకున్నారు? మోసం చేసుకుంటున్నారు. దయచేసి చాలా జాగ్రత్తగా ఈ మాటలు చెప్తున్నారు. మరొకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ లైన్ ఒకసారి చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. అంటే వాక్యం వినడం మాత్రమే నేర్చుకున్న వాక్య ప్రకారం నడవకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఆకాను మనం చూసాం బైబిల్ గ్రంథంలో. ఆకాన్ని దేవుడు చెప్పాడు, ఎరుకో పట్టణం శపించబడింది, ఎరుకో కూలిపోబోతుంది, నేను చెప్పిన పద్ధతిలో మీరు 7 మార్లు ఆ ఎరుకో చుట్టూరు బోర్ల ఊదుతూ తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి, దానంతట అదే కూలిపోతుంది అని దేవుడు చెప్పాడు. అయితే అందులో ఉన్న బంగారం కానీ, వెండి కానీ, అలాగే వస్త్రాలు కానీ, ఏదైనా సరే అదంతా దేవుని ధనాగారంలో తీసుకుని రండి అని చెప్పాడు. ఇలా చెప్పినప్పటికి కూడా ఆకాను ఏం చేశాడు? విని ఆ ప్రకారం నడవలేదు కాబట్టి తను తాను మోసం చేసుకున్నాడు. వినాలి, జాగ్రత్తగా వినాలి, అజాగ్రత్తగా వినకూడదు. ఏమండి, దేవుడు చెప్పాడా లేదా? ఆకాను చెప్పాడా లేదా? ఆకానికి చెప్పినప్పటికి కూడా శపించబడిన దానిలో నుంచి చెప్పండి, బంగారు కమ్మని, సేనా వస్త్రమును తీసుకొని తన ద్వారాల్లో భూమి తవ్వి గుంటదివి అందులో దాచిపెట్టాడు. అంటే ఆయన అనుకుంటున్నాడు, నేను మోసం చేయలేదు, నేను డెవలప్ కాబోతున్నాను, నేను దీవించబడబోతున్నాను, నా అవసరతని తీర్చబడబోతున్నాయి, నా అక్కర్లని తీర్చబడబోతున్నాయి అని అనుకున్నాడు. కానీ తాను మోసం చేసుకుంటున్నాడు అనేది గ్రహించలేకపోయాడు. అంటే వాక్యం ఏం చెప్తుంది? వినువారు మాత్రమై ఉండి ఆ ప్రకారం నడవకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాము.
ఎలా మోసం చేసుకుంటామంట? మనం 2వ పాయింట్లో చూస్తున్నాం. నేను జ్ఞానిని, నేను ఎన్నికైన వాడిని అనుకుంటే మోసం చేసుకుంటా. నేను జ్ఞానిని, నేను బుద్ధి గలవాడిని అనుకుంటే మనకు మనమే శ్రమలు తెచ్చుకుంటాం. వాక్యం విని ఆ ప్రకారం నడవకపోతే మనకు మనమే మోసపుచ్చుకుంటాం. దయచేసి నా సహోదరి సోదరుడా, ఆజ్ఞలాగా మోసపోవద్దు. పొరుగువాని సొమ్ము ఆశించొద్దు, పొరుగువాని సొత్తు ఏది ఆశించొద్దు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా గెహాజీలాగా నువ్వు ఆశిస్తే నీ జీవితంలో నీకు మోసం జరుగుతుంది. నీ జీవితంలో కుష్ఠరోగం లాంటి రోగాలు నీకు వస్తాయి. దయచేసి దేవుడు చెప్తున్నాడు, నిన్ను మోసం చేసుకోవద్దు. ఈరోజు దేవుని పిల్లలంగా మనల్ని మనం ఏం చేసుకోకూడదంట? నంబర్ 1, మనల్ని మనం సంతోషపరచుకోకూడదు. నంబర్ 2, మనల్ని మనము మోసపుచ్చుకోకూడదు. ఎలా మోసపుచ్చుకుంటామో 3 విషయాలు చూసాం అందులో. ఇకపోతే 3వదిగా మనల్ని మనం ఏం చేసుకోకూడదో మనం చూద్దాం. మనల్ని మనం ఏం చేసుకోకూడదో చూసినట్లయితే మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనల్ని మనం ఏం చేయకూడదంట? దేవుని పిల్లలుగా మనం హెచ్చించుకోకూడదు. ఆయన కంటే నేను గొప్పవాడిని, ఆమె కంటే గొప్పదాన్ని, ఆమె కంటే జ్ఞానం కలిగిన దాన్ని, ఆమె కంటే చక్కగా పాట పాడుతాను, ఆమె కంటే బాగా ప్రార్థన చేస్తాను, ఆమె కంటే ఆయన కంటే బాగా కానుకిస్తాను, దశంభాగాలు ఇస్తాను అని నువ్వు ఎన్నడూ హెచ్చించుకోకూడదు. చూద్దాం మాటలు. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అతని కంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెబుతున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియు చెప్పాను. మనల్ని మనం ఏం చేసుకోకూడదు? ఈ కడవరి దినాలలో సహోదరి సోదరా, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకున్నావా? చెప్పాలి, తగ్గించబడతాం. మనకు తెలిసి స్టోరీ. దేవుని ఆలయానికి ఒక సుంకరి ప్రార్థన చేయడానికి వచ్చాడు, అలాగే పరిసయ్యుడు కూడా ప్రార్థన చేయడానికి వచ్చాడు. వారు ఇరువురు ప్రార్థన చేస్తుండగా పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థనలో హెచ్చింపు ఉంది, సుంకరి చేస్తున్న ప్రార్థనలో తగ్గింపు ఉందని ప్రభువైన యేసుక్రీస్తు చూసి ఈ మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు 14వ వాక్యం చదువుకున్నాం. అతని కంటే ఇతడనగా సుంకరి, అతని కంటే ఇతడు సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నువ్వు హెచ్చించుకుంటున్నావు. దేవుని మాటలు వింటూ కూడా, దేవుని మాటలు ప్రతిరోజు చదువుతూ కూడా నువ్వు హెచ్చించుకుంటూనే ఉన్నావు. సహోదరి సహోదరుడా, మనం హెచ్చించుకో. మనం ఎప్పుడు హెచ్చించుకో. మనం ఏం చేయాలి? తగ్గించుకో. మన ప్రభువైన యేసుక్రీస్తు మహాకాశం పట్టజల ఆయన, దేవునితో సమానుడై ఉన్న ఆయన తను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి ఆ మాటలో ఎలా తగ్గించుకున్నాడు చదువుదాం పిల్లరా. ఆయన దేవుని స్వరూపము గలవాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని, రిక్తునిగా అనగా ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు, దాసుడిగా చేసుకున్నాడు. ఈరోజు సృష్టికర్త అయిన ఆ తండ్రి ఒక మానవుడిగా తను తాను దాసుడిగా రిక్తునిగా చేసుకుంటే, అంతగా తగ్గించుకుంటే నువ్వు తగ్గించుకుంటున్నావా? నీ మాటల్లో తగ్గింపు ఉందా? నీ చూపుల్లో తగ్గింపు ఉందా? నీ ప్రవర్తనలో తగ్గింపు ఉందా? ఇవన్నీ ఉంటే నువ్వు హెచ్చించబడతావు. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకున్న వలన మనం తగ్గించబడతామని దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తుంది. ఇదే లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఆయన మరొక సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ప్రతి వాడు హెచ్చించుకోకూడదు, తగ్గించుకోవాలి. నువ్వు హెచ్చించబడాలంటే సహోదరి సోదరా, నువ్వు హెచ్చించబడాలంటే
దేవుని దగ్గర, ప్రజల దగ్గర తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గింపు గుణం నీలో లేనప్పుడు నువ్వు ఎన్నటికీ హెచ్చించబడవు, ప్రజల్లో హెచ్చించబడవు, ఒక మంచి పేరు నీకు రాదు, ఒక మంచి ఘనత నీకు రాదు. నువ్వు ప్రజల దగ్గర తగ్గించుకోవాలి, దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. మన దేవుడు తగ్గించుకున్నప్పుడు ఆయన నువ్వు మాదిరిగా తీసుకొని తగ్గించుకోవాలి. ఈ తగ్గింపు మనల్ని హెచ్చిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే లూకా సువార్తలో మత్తయి సువార్తలో కూడా చెప్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వాక్యం చూసినట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి సహోదరి సోదరా. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడు, వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు తగ్గించుకున్నట్లయితే నా సహోదరి సోదరా, నువ్వు హెచ్చించబడతావు. అంత మాత్రమే కాదు, నిన్ను తగ్గించుకున్నట్లయితే, మనం తగ్గించుకున్నట్లయితే పరలోక రాజ్యంలో గొప్పవారం అవుతాము. పరలోక రాజ్యంలో ఏమవుతాం? గొప్పవారం అవుతాం. హల్లెలూయా. ఏమవుతాం అండి? పరలోక రాజ్యంలో గొప్పవారం అవుతాము. ఈరోజు నువ్వు హెచ్చించబడాలన్నా, పరలోక రాజ్యంలో గొప్పవాడిగా గొప్పదానిగా అవ్వాలన్నా మనం ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఈ లోకములో తగిన సమయమందు నువ్వు హెచ్చించబడాలంటే నీ ఎదుటను వారి దగ్గర తగ్గించుకోవాలి. తగిన సమయంలో హెచ్చించబడాలంటే మనం ఏం చేయాలంట? మనల్ని మనం తగ్గించుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివినట్లయితే అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి సహోదరి సోదరా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృపానుకరించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఎదుటి వారి దగ్గర దీన మనసుని వస్త్రాన్ని ధరించుకొని మనల్ని మనం అలంకరించుకుంటామో, తగ్గింపులో దేవుడు తగిన సమయంలో తన కృపను మన పట్ల కుమ్మరిస్తాడు. హల్లెలూయా. పెద్దలు ఎదుటి వారి ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని కృప మనం పొందుతాం, దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం, దేవుని రాజ్యంలో గొప్ప వాళ్ళు అవుతాం. అంతమాత్రం కాదు, మనం హెచ్చించబడతాం. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమో చేయదుగా. ఈ సమయంలో 4వ పాయింట్ మనం చూద్దాం. ఇంకా మనల్ని మనం ఏమి చేసుకోకూడదో చూద్దాం. మనల్ని మనం ఏమి చేసుకోకూడదు. ఈ కడవరి దినాల్లో చాలా జాగ్రత్తగా మనల్ని మనం ఏం చేసుకోకూడదంటూ జాగ్రత్తగా మన బ్రతుకును కొనసాగించాలి, మన జీవితాన్ని కొనసాగించాలి. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం, దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువునేనా? తన భార్య యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. అంటే 4వ పాయింట్, మనల్ని మనము అమ్ముకోకూడదు. మనల్ని మనం ఏం చేయాలా? ఏం చేయకూడదు? మనల్ని మనం అమ్ముకోకూడదు. చాలా మంది వారి జీవితాలు అమ్మేసుకుంటున్నారు, వారి శరీరాలు అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ పవిత్రమైన జీవితాన్ని అమ్మేసుకుంటున్నారు. నష్టపోతావు. ఇక్కడ భార్య యొక్క ప్రేరేపణ చేత ఆహాబు రాజు తను ఏం చేసుకున్నాడట? అమ్మి వేసుకున్నాడు. నా ప్రియ సహోదరి సోదర, వాక్యం ఏంటంటే నిన్ను అమ్మేసుకున్నావు ఎవరికన్నా. అలాగైతే భవిష్యత్తులో చాలా నష్టపోతాం. అందుకే దేవుడు అంటాడు, మనల్ని మనం ఏమీ చేసుకోకూడదు, మనల్ని మనం అమ్ముకోకూడదు, మన జీవితాన్ని అమ్ముకోకూడదు, మన శరీరాన్ని అమ్ముకోకూడదు, మన పవిత్రమైన జీవితాన్ని అమ్ముకోకూడదు. అమ్ముకున్న ఆహాబు ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడు? శత్రువుల చేతుల హతమై కుక్కలు తన యొక్క
రక్తాన్ని నాకినట్లుగా మనం చూస్తాం. దయచేసి మనం అమ్ముకోకూడదు. మన జీవితాన్ని, మన పవిత్రమైన జీవితాన్ని, మన శీలాన్ని మనం అమ్ముకోకూడదు. ఇదిగో అమ్మేసుకున్నాడు, జీవితం భ్రష్ట అయిపోయింది, నష్టపోయాడు. చూడండి, ఇక్కడ ఆహాబును చూస్తున్నాం, ఆహాబు రాజును అమ్ముకున్న విషయాన్ని చూస్తున్నాం. ఇకపోతే యేసేవు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న స్థితిని చూస్తున్నాం. ఆహాబు తను ఎందుకోసం అమ్ముకున్నాడంటే, నాబోతు యొక్క ద్రాక్ష తోట కోసం తను తాను అమ్మివేసుకున్నాడు. నీ జీవనం కోసం నీ జీవితాన్ని అమ్మివేసుకుంటున్నావు. నీ బ్రతుకుదెరువు కోసం నువ్వు అమ్మివేసుకుంటున్నావు. నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం నీ జీవితాన్ని, నీ పవిత్రమైన జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని అమ్మివేస్తున్నావు. అలా మనం అమ్మకూడదు. కించనవ సహోదరి సోదరా, ఆహాబు అమ్ముకొని ఎంతో నష్టపోయాడని మనం విన్నాం. ఇకపోతే యేసేవు చిక్కుడుగాయల కూర కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు. చూద్దాం మాటలు. ఆదికాండం 25వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనిను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారము చిక్కుడుగాయల వంటకమును యేసేవుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు యేసేవు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. అంటే దేనికోసం అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వ హక్కును? అంటే అర్థం ఏంటి? జ్యేష్ఠత్వ హక్కు అంటే పెద్ద కుమారుడైన స్థానాన్ని అమ్మివేసుకున్నాడు. పెద్ద కుమారుడైన స్థానాన్ని అమ్మివేసుకున్నాడు. ఇస్సాకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడి పేరు యేసేవు, రెండో కుమారుడి పేరు యాకోబు. యేసేవు నాకు పెద్ద స్థానం నాకు వద్దు, పెద్ద కుమారుడు స్థానం నాకు వద్దు అని చెప్పి చిన్న కుమారుడు అయినటువంటి యాకోబుకి చిక్కుడుగాయలు కూర కోసం అమ్మివేసుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యేసేవు దేవుడు అని రావాలి. కానీ ఏమొచ్చింది? యాకోబు దేవుడు అని వచ్చింది. ఎందుకు వచ్చింది? జ్యేష్ఠత్వ హక్కును, చిక్కుడుగాయల కూర కోసం బ్రతుకును అమ్మివేసుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు. ఇలాంటి భ్రష్టత్వం కలిగిన మనుషులు మీలో ఉన్నారేమో చూసుకోమని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. నీ జీవనాధారం కోసం, నీ బ్రతుకుదెరువు కోసం, నీ బిడ్డల బ్రతుకుదెరువు కోసం, నీ యొక్క పవిత్రమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి ఆయన కలువరి శిలువలో మరణించి తిరిగి లేచి ఒక పవిత్రమైన జీవితాన్ని నీ కొరకిస్తే, ఆ రక్షణ భాగ్యం నీకు ఇస్తే, ఆ రక్షణ భాగ్యాన్ని తృణీకరించి నీ బ్రతుకుదెరువు కోసం, నీ జీవనం కోసం, నీ ఉద్యోగం కోసం, లేదా దేనికోసం నీ బ్రతుకుని అమ్మేసుకుంటున్నావు, నీ పవిత్రమైన జీవితాన్ని అమ్మివేసుకుంటున్నావు. ఇలా కడవరి దినాల్లో మనల్ని మనం చేసుకునకూడదు. ఎవరు అమ్మేసుకున్నారండి? మొదట ఎవరిని చూసాం? ఆహాబు రాజు. ఏమండి? ద్రాక్ష తోట కోసం తను అమ్మివేసుకొని భ్రష్టుడైపోయాడు. జీవితంలో ఏమి అనుభవించుకోవాలని మరణించి నరకానికి వెళ్ళి. అలాగే యేసేవు కూడా చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు. సహోదరి సోదరు, కడవరి దినాల్లో ఒకవేళ ఇలాంటి అవకాశాలు నీకు వస్తాయేమో, ఒకవేళ వచ్చున్నాయేమో, లేదా అమ్మివేసుకున్నావేమో, వాక్యం వినే నీవు ఇకనైనా దిద్దుకొని పశ్చాత్తాపడి సరిదిద్దుకున్నట్లయితే దేవుని కృపను పొందుతావు. లేని ఎడల శిక్షను అనిపిస్తావు. చూడండి ఆ మాటలు ఎలా హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. చదువునేనా? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమని అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. యేసేవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అమ్మివేసుకున్న తర్వాత జీవితాన్ని బ్రతుకుదెరువు కోసం, జీవనం కోసం, దేనికోసం అమ్మివేసుకున్నావో, అమ్మివేసుకున్న తర్వాత నువ్వెంత పశ్చాత్తపడినా
నీకు మళ్ళీ ఆశీర్వాదము రాదని యేసేవుని గురించి ఇక్కడ రాస్తున్నాడు. అమ్మి వేసిన తర్వాత 17వ వచనంలో యేసేవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. జాగ్రత్త. ఏం అమ్ముకోకూడదు? మనల్ని మనం అమ్ముకోకూడదు. అహాబు అమ్మి వేసుకున్నాడు. చెప్పండి, యేసేవు అమ్మి వేసుకున్నాడు. ఇలా నువ్వు అమ్ముకుంటున్నావా నీ జీవితాన్ని? నీ బ్రతుకును అమ్ముకుంటున్నావా? అలాగే చాలా ప్రమాదం. పశ్చాత్తాపం. ఒకవేళ అమ్మి వేసుకుంటే ప్రభువా ఒకవేళ అవకాశం ఉందేమో, నేను చెప్పలేను, కానీ ఇదిగో యేసేవుకి అవకాశం దొరకల. పశ్చాత్తాపడు దేవుడు ఒకవేళ కరుణిస్తాడేమో, కటాక్షిస్తాడేమో, అది ఆయన చెప్పాడు. ఇలా అమ్ముకోకుండా జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు మనం బ్రతుకుదాం, దీవించబడతాం. దేవుడి స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే 5వ మాటను మనం చూద్దాం. మనల్ని మనం ఏమి చేసుకోకూడదంటే మనల్ని మనం పొడుచుకోకూడదు, లేదంటే మనల్ని మనం చంపుకోకూడదు, లేదా మనల్ని మనం సూసైడ్ చేసుకోకూడదు. ఈ కడవరి దినాల్లో ఉన్న శ్రమలను బట్టి, ఉన్న కష్టాలను బట్టి, ఉన్న అప్పులను బట్టి, ఉన్న వ్యాధులను బట్టి, ఉన్న శోధనలు బట్టి నేను చనిపోతాను అంటున్నానే కానీ నేను బ్రతుకుతాను అని అన్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఎంత ధనవంతుడైనా, ఎంత సంపద ఉన్నా, పిల్లలున్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, చివరికి వారికి అన్ని ఉన్నప్పటికీ కూడా వారి చివరికి ఏమైపోతుందో తెలుసా? నేనే చంపుకుంటే బాగుండు, మనల్ని మనమే చంపుకుంటే బాగుండు అనే స్థితికి దిగజారిపోతున్నాం. ఇదిగో ఒక రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు, ఆయన ఏం చేశాడో తెలుసా? తను తాను పొడుచుకున్నాడు. మనల్ని మనం పొడుచుకోకూడదు. చాలా కడవరి దినాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనల్ని మనం చంపుకోకూడదు. ఇదిగో యోబుని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయినారు. ఆయన కలిగిన సంపద అంతా చనిపోయింది. ఆయన పని వాళ్ళందరూ చనిపోయినారు. ఆయనకి వ్యాధి వచ్చింది. చిల్లిపింక తీసుకొని బూడిద తల మీద పోసుకొని ఒళ్ళంతా గీక్కుంటున్నాడు. అలాంటి టైంలో వాణి వచ్చింది. ఏమయ్యా, దేవుని పట్ల నీకున్న యథార్థతను విడిచిపెట్టవా? ఆ దేవుణ్ణి దూషించి చనిపో అంటుంది. ఆయన చనిపోయాడా? ఆయన పొడుచుకున్నాడా? ఆయన చంపుకున్నాడా? తను గాయపరుచుకున్నాడా? ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వ్యర్థాల పొందవా? దేవుని దూషించి మరణము కమ్మనిను అందుకతడు మూర్ఖురాలు మాటలు అన్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింపతగదా అనిను. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అన్ని కష్టాలు వచ్చినా, అన్ని బాధలు వచ్చినా, భార్య యోబుని దూషించిన చచ్చిపో అని అంటే ఆయన చనిపోయాడా? అదే మనల్నంటే మన భర్త మనగా అన్నాడు అనుకోండి, చనిపో అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? మనల్ని మనం చంపుకుంటాం. మన భార్య మనల్ని అన్నా అనుకోండి, ఇదిగో నువ్వు ఎందుకయ్యా, నువ్వు బ్రతికేది వేస్ట్, నువ్వు చనిపో అంటే ఏం చేస్తాం? చనిపోతాం. మన పిల్లలు ఏమండి తల్లిదండ్రులు దూషించి, తల్లిదండ్రులు అవమానపరిచి చనిపో అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు. అలాగనే తల్లిదండ్రులు పిల్లల్ని దూషించినప్పుడు, పిల్లల్ని గద్దించినప్పుడు, పిల్లల్ని అరిచినప్పుడు, చక్కదిద్దినప్పుడు పిల్లలు ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. ఇట్లా వాక్యము జాగ్రత్తగా ఇన్నంత చెప్పిని ఆ ప్రకారం నడవకపోతే మనల్ని మనమే జాగ్రత్త. నీకోసమే దేవుడు చెప్తున్నాడు. చెప్పండి, యోబు చనిపోయాడా? తను చంపుకున్నాడా? ఏమన్నాడైనా? మూర్ఖురాలు మాట్లాడినట్టు తన భార్య అంటున్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మేలను అనుభవించేది శ్రమ కూడా లేదా కీడు కూడా అనుభవింపతగదా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏమంటాడు తెలుసా? ఈయనేమంటాడు తెలుసా?
సౌలు రాజు ఏమంటున్నాడు తెలుసా? చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వాక్యం చదువుతాం. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయవానితో చెప్పగా, ఎవరితో చెప్తున్నాడండి? సౌలు రాజు సున్నతి లేని ఫిలిష్తీయుల చేత పొడిపించుకొని చనిపోయేదానికంటే యుద్ధంలో ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడు? దైవ చిత్తాన్ని నెరవేర్చలేదు కాబట్టి ఓడిపోతున్నాడు. దైవ చిత్తం నెరవేర్చకపోతే నువ్వు అన్నింటిలో ఫెయిల్, అన్నింటిలో ఓడిపోతావు, ఆర్థికంగా దిగజారిపోతావు, వేస్ట్ అయిపోతావు, అప్పుడుకోలైపోతావు. దైవ చిత్తాన్ని నెరవేర్చు, అన్నింటిలో విజయం, అన్నింటిలో ఉన్నతమైన స్థితి, అప్పించేవారిగా ఉంటావు. దేవుని స్తోత్రం కలనిగా. హల్లెలూయా. ఇది ఏమన్నాడు తెలుసా? మరొకసారి చదువుకుందాం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని, అనగా పౌలు ఆయుధములు మోసేవాడితో అంటున్నాడు, తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయ నల్లకొండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడిను. తన కత్తి మీద తానే పడి తానే పొడుచుకొని చచ్చిపోయాడు. 5వ పాయింట్, ఏం చేసుకోకూడదు? మనల్ని మనమే పొడుచుకోకూడదు, లేదా చంపుకోకూడదు, లేదా సూసైడ్ చేసుకోకూడదు. ఏదేమైనా ప్రాణం పెట్టేది దేవుడు. ఆ ప్రాణాన్ని నీవు తీయకూడదు. నీ ప్రాణాన్ని నీవే తీసుకోకూడదు. ఎందుకు తీసుకుంటావు? అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కానీ, బయట కానీ, ఆఫీసులో కానీ, ఎక్కడ ఎలాంటి అవమానం వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా మనల్ని మనం చంపుకోకూడదు. ఇక్కడవరి దినాల్లో అనేకలు చంపడానికి సాతానుడు ఆలోచనిస్తూ ఉంటాడు. కొంచెం ఉన్నాడు, చిన్న విషయాలకు కూడా కొంచెం ఉన్నాడు. ఇది ఒక భార్య అన్నది చాలా అన్యోన్యంగా ఉన్న భార్య భర్తల వాళ్ళు అసలు చెప్పాలంటే చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మమ్మల్ని ఒకరోజు ఆ కుటుంబం పిలిచింది. 2 రోజులు వాళ్ళ గృహంలో ఉన్నాం. వాళ్ళ అన్యోన్యతను చూసి వాళ్ళు కలిసి ఉండడం చూసి మేము ఆశ్చర్యపోయాం. ఓ, భార్య భర్తలు అంటే ఇలాగ ఉండాలా అని అనుకున్నాం. అయితే కొన్ని రోజులకి భార్య అన్నదంట, అయ్యో చిన్న మాటకాడే, జస్ట్ చిన్న మాటకాడే, ఎందుకే చచ్చిపోకూడదు అన్నది. అంతే, ఆ మాట తీసుకున్నాడు, పాయిజన్ తీసుకున్నాడు. ఆయన బెండ తోట వేస్తున్నాడు, బెండకాయల తోట. అది కూడా మాకు చూపించాడు. ఆ తోటలోకి తీసుకెళ్ళి మమ్మల్ని మాకు చూపించాడు. ఆ తోటలోకి వెళ్ళి ఆ పాయిజన్ తీసుకొని అక్కడే చనిపోయాడు. నా ప్రియ సహోదరుడా, ఈ కడవరి దినాల్లో మనల్ని మనం ఏం చేయకూడదు? చంపకూడదు. ఇప్పుడు దిక్కులేని వాళ్ళు అయ్యారు ఆ ఇల్లు. జాగ్రత్త సహోదరి, మనల్ని మనము చంపుకోకూడదు. ఎవరు చంపుకున్నారండి? సౌలు. చూడండి, అలా నిన్ను చంపుకుంటే నీతో ఉన్న వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇదిగో ఆయుధాలు మోసేవాడు తన రాజు చనిపోయాడని, ఎలా చనిపోయాడు? కత్తితో పొడుచుకొని చనిపోయాడని ఆయుధాలు మోసేవాడు కూడా ఏం చేస్తున్నాడు చూద్దామా? ఒకసారి 6వ వచనం కూడా చదువుకున్నాం. ఇలాగున సౌలును, 5వ వచనం, సౌలు మరణమాయనని అతను ఆయుధములు మోయవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. నిన్ను పొడుచుకునేవాడుగా, నిన్ను సూసైడ్ చేసుకునేవారుగా మనం ఉన్నట్లయితే మన పిల్లలు, మనతో ఉన్న వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా యోబులాగా ఏం చెప్పాలి? యోబులాగా నేను చావను, కీడు అనుభవిద్దాం, ఒకరోజు మేలిస్తాడు అంటూ ఎదురు చూసిన యోబు జీవితంలో 200 ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోకూడదు. నీ అంతటి నీవు చంపుకోకూడదు. చూడండి, భక్తుడైన దావీదు ఏమంటాడు? 118వ కీర్తన 17వ వాక్యాన్ని చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. అక్కడ చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 118వ కీర్తన 17వ వాక్యం చదువుకుందామా? చదవండి. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించేదను. కొడవ చెప్పలే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనల్ని మనం చంపుకోకూడదు, లేదా మనల్ని మనం పొడుచుకోకూడదు. సజీవులమై నిలబడి యోబులాగా, దావీదులాగా దేవుని క్రియలు వివరించి దేవుడిచ్చే ఆశీర్వాదం 2 మనం పొందుదాం.
అంటే కృప దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇకపోతే 6వ మాట మనం చూద్దాం. మనల్ని మనం ఏమి చేసుకోకూడదు, మనల్ని మనం పోగొట్టుకోకూడదు, మనల్ని మనము పోగొట్టుకోకూడదు. మనల్ని మనమే పోగొట్టుకుంటుంటామండి. వాక్య ఆధారంగా మనం చూస్తున్నాం. మనల్ని మనం పోగొట్టుకోకూడదు. దయచేసి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వాక్యం చదువు. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికేమీ ప్రయోజనము. మనల్ని మనం పోగొట్టుకోకూడదు. 6వ పాయింట్లో ఏంటి సందర్భం అంటే, యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడించగోరి ఎడల తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు ఆయన. ఏం చేయాలంట? యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు తమను తాము ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. సహోదరి సోదరా, ఎవరి సిలువ? యేసయ్య సిలువ మహిమని చెప్పలే ఇక్కడ. తన సిలువ ఏం చేయాలంట? తన సిలువ. ఒకసారి ఆ మాట చూద్దాం. 23వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరి ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ప్రాణమును రక్షించుకొనగోరు వారు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దానిని రక్షించుకొనును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు కోసం ప్రాణం పెట్టే రీతిగా మనల్ని మనం తగ్గించుకొని ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని మన సిలువనెత్తుకొని ఏం చేయాలంట? వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? అనగా దైవ వాక్య ప్రకారం నడవడం ఆయన వెంబడించు. అందుకే ఆయన అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరమే విన్ను, అవి నన్ను వెంబడించును అని యోహాను సువార్త 10:27లో ఆయన చెప్తున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, వాటిని నేను ఎరిగి ఉన్నాను, వాటికి నేను నిత్య జీవం ఇస్తానన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, మనం తగ్గించుకోవాలి, మన సిలువను ఎత్తుకోవాలి. అనగా మనకి ఎన్ని శ్రమలు ఉన్నాయో. సిలువ దేనికి సాదృశ్యం? శ్రమలకు సాదృశ్యం. నీకున్న శ్రమల్లోనే, నీకున్న కష్టాల్లోనే, నీకున్న ఆర్థిక సమస్యల్లోనే, నీకున్న ఇబ్బందుల్లోనే దైవ చిత్తానుసారం నడవాలి. శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని దేవుని వదిలిపెట్టి, ఆ సిలువ అనేది వదిలిపెట్టి నువ్వు దూరం అయిపోతున్నావు. ఇదిగో నిన్ను పోగొట్టుకుంటున్నావు. 6వ పాయింట్ ఏంటంట? మనల్ని మనం పోగొట్టుకోకూడదు, పోగొట్టుకుంటున్నావు. మధ్యాహ్నకాల సమయంలో నా సహోదరులుగా సిలువ శ్రమ, ఏ శ్రమ అయితే నీకుందో, ఏ కష్టం అయితే ఉందో, ఏ ఆర్థిక ఇబ్బంది ఉందో, ఏ అవమానాలు ఉన్నాయో, అవమానంలోనే, నిందల్లోనే, బాధల్లోనే ప్రభువుని మనం ఏం చేయాలి? వెంబడించడం అంటే వాక్యానుసారం నడవాలి. అయ్యో నాకు కష్టం వచ్చింది, బాధలు వచ్చినాయి, ఈ బాధ నాకొద్దు, ఇల్లు నాకొద్దు, ఈ కుటుంబం నాకొద్దు, ఈ భర్త నాకొద్దు, ఈ ఉద్యోగం నాకొద్దు, ఈ దేవుడు నాకొద్దని నువ్వు లోకాన్ని అనుసరిస్తే, పాపాన్ని అనుసరిస్తే, సులువైన మార్గాన్ని ఎన్నుకుంటే నష్టపోతావు. అనగా నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. ఒకరోజు ఒక సహోదరి ఇలా చెప్పింది. ఎలా చెప్పిందంటే, ఆమె ప్రభువా నాకెప్పుడు కష్టాలేనా, నాకెప్పుడు బాధలేనా అని అనుకుంటూ ఏడుస్తూ ప్రభువుకి చెప్పుకొని ఆ రాత్రి నిద్రపోయింది. ఆ రాత్రి నిద్రపోయిన తర్వాత ఆమె బరువైన సిలువు, ఆమెకున్న ఆ సిలువు, ఆ బరువుగన్న సిలువుని ఎత్తుకొని పోతా ఉంది. పోతూ ఉండగా అక్కడ ప్రకాశవంతమైన ఒక వెలుగుతో నింపబడిన ఒక ప్రాంతం కనపడుతుంది ఆమెకి. ఆ కలలో, ఆ కళ్ళలో కనపడతా ఉండగా అక్కడ ప్రభువు మహిమ ప్రవశిస్తూ ఉంది. ప్రభు అక్కడ కనపడుతున్నాడు. ఆమె ఆ ప్రభువుని చూసింది. చూడమే కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా ఆ రౌండ్ షేప్ లో అనేక సిలువలు ఉన్నాయి.
అనేక సిలువలు కనపడతా ఉన్నాయి. చాలా సిలువలు ఉన్నాయి, చాలా రౌండ్లో ఉన్నాయి ఆ సిలువలన్నీ. ఈమె ఆ కళలో తన సిలువను ఎత్తుకొని ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఆ మహిమ గల ఆ యొక్క దృశ్యాన్ని చూస్తూ, ప్రభువా, ఈ సిలువని నేను మోయలేకపోతున్నానయ్యా, ఈ కష్టాన్ని భరించలేకపోతున్నానయ్యా, ఈ కుటుంబాన్ని నేను నడిపించలేకపోతున్నాను ప్రభువా, ఈ భారభర్తమైన ఉద్యోగం చేయలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను ప్రభు అంటూ అనే సిలువ ఆమె భుజం మీద పెట్టుకొని ఆయనతో చెప్తుండగా అప్పుడు ఆయన అంటాడు, అమ్మా, ఈ సిలువ, నీ మీద ఉన్న సిలువ చాలా బరువుగా ఉందా? అలాగైతే ఆ సిలువను అక్కడ దించు, ఆ సిలువను అక్కడ దించి నీకు ఏ సిలువ నచ్చతదో ఆ సిలువను ఎత్తుకోబొమ్మ అని చెప్పాడు. ఆ సిలువను ఏం చేసిందంట ఆవిడ? దించి వరుసగా రౌండ్ షేప్ లో పెట్టున్న ఆ సిలువలన్నిటి దగ్గర అన్నిటిని చూసి ఆ సిలువను దించి మొట్టమొదట నిలబెట్టున్న ఆ సిలువ కడకి పోయింది. ఆ సిలువను ఎత్తుకొని చూస్తే చాలా బరువుగా ఉంది. ఆమె మోసుకొచ్చింది సిలువ ఆ సిలువ కంటే బరువుగా ఉందండి. తర్వాత సిలువ కడకి వెళ్ళింది, ఆ సిలువను పట్టుకొని లేపితే మొదటన్న సిలువ కంటే ఇంకా బరువుగా ఉంది. మరొక మూడో సిలువ దగ్గరికి పోతే ఇంకా బరువుగా ఉందంట. మరొక సిలువ దగ్గర పోతే ఆ లేపలేకపోతుందంట. అలా అన్ని సిలువలు ఎతికి 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 బరువంతా చూసి 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 చివరికి వచ్చి ఒక సిలువ ఎత్తుకున్నాడు. ఆ సిలువ కొంత మనకు తేలిక, ప్రభువా, ఈ సిలువ ఎత్తుకుంటాను ఆయన అన్నదండి. ఈ సిలువ నేను ఎత్తుకుంటానంటే ఆయన అన్నాడంట, ఈ సిలువ నువ్వు దించిపెట్టిన సిలువేనమ్మా అన్నాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది, అయ్యో, నా సిలువే చాలా కష్టం అనుకున్నా, నా కుటుంబమే, నా భార్యే, నా పిల్లలే, నా ఉద్యోగమే, నా భర్తే, నాకున్న వ్యాధే, నాకున్న కష్టమే, నాకున్న ఆర్థిక సమస్య, నాకున్న వ్యాధులే భయంకరమైన కష్టం అనుకొని ప్రభు మాట వినలేకపోయాను, ప్రభుని వెంబడించలేకపోయాను. ప్రభువా, ఈ సిలువ చాలనైనా అని ఆ సిలువ ఎత్తుకొచ్చుకున్నాను. చెప్పలేదు దేవుని సొంతం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీకున్న సిలువ, నీకిచ్చిన సిలువ అనే శ్రమలలోని ఆయన ఏం చేయాలి? వెంబడించాలి. మరొకసారి ఆ మాట చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఒకడు లోకమంతి సంపాదించి తను తాను పోగొట్టుకుని లేక నష్టపరుచుకుని వానికి ఏమీ ప్రయోజనము? అంటే సిలువ కష్టము, వ్యాధి బాధల్లోనే ఆ సిలువ అనే శ్రమలను మోస్తూ ఆయన వెంబడించాలి. అలా కాకుండా ఈ శ్రమ నాకొద్దండి, సుఖంగా బ్రతికిపోతానని దగ్గర దారి ఎత్తుకున్నావా? దగ్గర దారి ఎత్తుకున్నావా? నాకు తెలిసిన ఓ కుటుంబంలో ఒక యవనస్తుడు ఇదిగో ఈ పని చేసేసాడు. ఓ భయంకరమైన పని చేసేసాడు. దగ్గర దారి ఎత్తుకున్నాడు. ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదని అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి తండ్రిని చంపాలనుకున్నాడు. తండ్రిని కానీ చంపేస్తే అమ్మాయిని నాకు ఇస్తారనుకున్నాడు. ఆ విషయాన్ని అనేకులకు పంచాడు. పంచిన వారిలో ఒక అబ్బాయి మనకు బాగా తెలిసిన అబ్బాయి, తనకు చాలా కష్టాలు ఉన్నాయి, తన ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, తన అవసరతలు ఉన్నాయి, చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకున్నాడు. ఇదిగో ఆ తండ్రి గారిని చంపితే 10 లక్షలు, 5 మంది కూడుకున్నారు, 5 రోజులు 10 లక్షలు తీసుకున్నారు, అడ్వాన్స్ 7 లక్షలు తీసుకున్నారు. వెళ్ళారు, అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళారు. అమ్మాయి తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. బిజినెస్ సాయంత్రం నైట్ అయిపోయింది, ముగించుకున్నారు, లాక్ చేసుకున్నాడు. తండ్రి అంగడి క్లోజ్ చేసుకున్నాడు, ఇంటికి పోబోతున్నాడు. వెంటనే 5 మంది కారు వేసుకొని వెళ్ళి కిడ్నాప్ చేసి ఆ తండ్రిని కారులో ఎక్కించుకొని అమ్మాయి తండ్రిని చాలా దూర ప్రాంతంలో తీసుకెళ్లి కారులోని కత్తి పెట్టి అలాగే మెడ కోసేశారు. కోసేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత చెట్ల పొదల్లో పడేసేసి వెళ్ళిపోయారు. ఏమండి, ప్రభుని మన కష్టాల్లోనే వెంబడించాలి, మనల్ని పోగొట్టుకోకూడదు. ఇదిగో ఆ అబ్బాయి దగ్గర దారి ఎత్తుకున్నాడు. తన తల్లిదండ్రుని పోషించాలని, తను డెవలప్ అవ్వాలని 10 లక్షలకు ఒప్పుకొని వాటిల్లో 2 లక్షలు వాటా వస్తుంది. కానీ దేవుడు చూసేశాడు, బయట వేసేసాడు.
దొరికిపోయాడు. ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. తాను ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఇదిగో ప్రభువు కోసం ప్రజల దగ్గర ఒప్పుకున్నాం, కష్టాల్లో ఒప్పుకున్నాం, ఇబ్బందుల్లో ఒప్పుకున్నాం, వ్యాధుల్లో, అవమానాల్లో ప్రభుని వెంబడిద్దాం. మనల్ని మనం పోగొట్టుకోకుండా దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధనం కోసం దగ్గర ధరలు ఎత్తుకోవద్దు. సిలువ మోస్తూ కష్టాలను వెంబడిస్తే తగిన సమయం మీద కష్టాలను ఏం చేస్తాడు? దేవుడు పోగొడతాడు. చదువుదాం మాట 94 కీర్తన 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ సిలువను వెంబడించు, ఆ సిలువను కొంచెం తెలివి చేస్తాడు దేవుడు, ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు ఆయన. ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 94 కీర్తన 13వ వాక్యం చదువుకుందాం. భక్తిహీనులకు గుంట త్రోబడి వరకు నీతిమంతుల కష్టదినములలో పోగొట్టి వారికి నెమ్మది కలిగి చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. వెంబడించి సిలువను ఎత్తుకొని నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా ఒకరోజు ఆ సిలువనే శ్రమలను పోగొట్టి నెమ్మదినిస్తాడు. నెమ్మదినివే కాకుండా నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిని పెడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు సహాయమో చేయనుగాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని పిల్లలంగా మనల్ని మనం ఏం చేసుకోకూడదు? 6 విషయాలు చూసాం. మనల్ని మనం సంతోషపరచుకోకూడదు, ఎదుటి వారిని సంతోషపరచాలి. మనల్ని మనం మోసపరచుకోకూడదు, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. 4వదిగా మనల్ని మనం అమ్ముకోకూడదు, మనల్ని మనం పొడుచుకోకూడదు లేదా చంపుకోకూడదు, మనల్ని మనం పోగొట్టుకోకుండా మన జీవితాలను దేవుడి చేతులకు పెట్టుకుందాం. తద్వారా దేవుడిచ్చే కృపాక్షేమములు మనం పొందుకుందాం. ప్రభువు రాకడ వరకు ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన రాజ్యంలో గొప్ప స్థానాన్ని పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికి సహాయం చేసి దీవించి వర్ధలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు ఉంచుదాం. మహిమగల తండ్రి నీకు వందనాలు నాయనా. నీ మహాప్రేమ చేత ఈ కడవరి దినాలలో ప్రభ నీ పిల్లలంగా నీ స్వరక్తమిచ్చి సంపాదించిన నీ జనాంగంగా, నీ సంఘముగా, నీ ప్రజలుగా మమ్మల్ని మేము ఏం చేసుకోకూడదు. ఒక 6 విషయాలు నాయన, లోతైన విషయాలు మాతో మాట్లాడావు. ఈ రోజు నుంచి నాయన మమ్మల్ని మేము ప్రభా సంతోషపరచుకుని ఎదుటి వారిని సంతోషపరిచే వారిగా సహాయం చేయండి. మమ్మల్ని మేము హెచ్చించుకునే వారిగా కాకుండా తండ్రి తగ్గించుకునే వారిగా ఉండేటకు సహాయం చేయండి. మమ్మల్ని మేము ప్రభా మోసపుచ్చుకునే వారం కాకుండా తండ్రి జాగ్రత్త కలిగిన వారం ఉండేటకు సహాయం చేయండి. మమ్మల్ని మేము అమ్మి వేసుకునే వారం కాకుండా తండ్రి నీకు అమ్ముకునే వారంగా ఉండేటకు దయచూపండి. ప్రభా మమ్మల్ని మేము పొడుచుకునే వారం కాకుండా తండ్రి నీ కొరకు బ్రతికే వారంగా సహాయం చేయండి. అలాగే మమ్మల్ని మేము పోగొట్టుకోకుండా నీ కోసం ప్రాణం పెట్టే వారంగా, అయ్యా తద్వారా ప్రాణం దక్కించుకునే వారంగా మటుకు సహాయం చేయండి. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి. ఈ ప్రకారం 6 విషయాల్లో కొనసాగుతూ నీ రాకడిగా సిద్ధపడుతూ నీవిచ్చే కృపాక్షేమాలు పొందుకుంటూ ఫలించుటకు దాయిచూపమని ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, మీ రాకడి సిద్ధపరచమని, నీ బిడ్డల అక్కర తీర్చి ఆశీర్వదించి వర్ధలింపు చేయమని యేసుక్రీస్తు ఘనమైన శక్తి కలిగిన నామములో స్తుతించి దీవించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.